టెట్ రిజల్ట్స్ విడుదల 1,00,000 మంది క్వాలిఫై. పేపర్ 1లో 72%, పేపర్ 2లో 39% మంది ఉత్తీర్ణత. 27,712 మంది టీచర్లు టెట్ తప్పారు. ప్రవేశ పరీక్షల బహిష్కరణ, ఎప్సెట్ సెంటర్లో డయాబెటిక్ కిట్లు, భారత్లో అవినీతి తగ్గుముఖం. దేశవ్యాప్తంగా వేలల్లో మిగులుతున్న మెడికల్ సీట్లు. 4 ఏళ్లలో 3,038 యూజీ, 14,021 పీజీ సీట్లు. 1,900 పోస్టులు భర్తీ చేయబోతున్నాం వైద్య విద్యా శాఖలో. టెట్ ఫలితాల్లో గందరగోళం, అర్ధరాత్రి వెబ్సైట్లో ప్రత్యక్షం, కాసేపటికి మాయం. ఎస్సీ ఎస్టీ క్రిమి లేయర్పై స్పందన తెలపండి, కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం. సో ఈ టాపిక్లోకి వెళ్తే 1,900 పోస్టులు భర్తీ చేయబోతున్నాం. వైద్య కళాశాలలో 1,900 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు దశల వారీగా భర్తీ చేయబోతున్నాం. ఇందులో భాగంగా ఇప్పటికే 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నోటిఫికేషన్ జారీ అయింది. మరో 723 పోస్టులకు ఆమోదం తెలిపింది. మరో 600 పోస్టులకు భర్తీ చేయబోతున్నామని ఆసిఫాబాద్, భద్రాచలం వంటి మారుమూల మెడికల్ కాలేజీల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసేందుకు ఆసక్తి చూపే అధ్యాపకులకు యూకోట్ యూపే విధానంలో వేతనాలు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి ఒక ప్రకటనలో వైద్య విద్యా సంచాలకులు అయితే చెప్పారు. సో ఓవరాల్గా ఎవరైతే వైద్య విద్యా శాఖలో జాబ్ కోసం కానీ లేకపోతే నోటిఫికేషన్ కోసం కానీ ఎదురు చూస్తున్న వారికి ఖచ్చితంగా ఈ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే త్వరలో దాదాపు 1,900 పోస్టులు వీళ్ళు భర్తీ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. సో మరొక వార్త చూసుకుంటే వైద్య పాఠాలు చెప్పే అధ్యాపకులు లేని రాష్ట్రంలో 35 మెడికల్ కాలేజీల్లో 27 విభాగాల్లో అధ్యాపకులు లేనివైన 70% విభాగాల్లో ప్రొఫెసర్ లేరు. 150 పైగా విభాగాల్లో సీనియర్ సిబ్బంది కొరత. అన్ని చోట్ల కాంట్రాక్ట్ అధ్యాపకులపైనే ఆధారం. టీఎస్ఆర్డీఏ సర్వే విస్తుపోయే అంశాలు. సో ఒకవైపు సర్వేలో క్లియర్గా చెప్తున్నారు దాదాపు 70% మంది ప్రొఫెసర్స్ లేరు అందుబాటులో అని. ఇటు వైద్య విద్యా సంచాలకులు క్లియర్గా చెప్తున్నారు త్వరలో భర్తీ చేయబోతున్నామని. సో 2 న్యూస్లు ఇవాళ దాదాపు కవర్ చేయడం జరిగింది. సో మరొక న్యూస్ చూసుకుంటే టెట్ రిజల్ట్స్ విడుదల 1,00,000 మంది క్వాలిఫై. సో టెట్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే టెట్లో గందరగోళం నెలకొంది. మొదట ఫలితాలు అర్ధరాత్రి వెబ్సైట్లో ప్రత్యక్షమై కాసేపటికి మాయమయ్యాయి. అప్పటికి రిజల్ట్స్ చూసుకున్న వేలాది మంది అభ్యర్థులు. సో ఎందుకు మరి సడన్గా దీన్ని సైట్లోంచి తీసేశారంటే కేవలం ట్రయల్ రన్ అని నిర్వహించామని ఆఫీసర్లు అంటున్నారు. సో ట్రయల్ రన్ నిర్వహించడం ఏంది రిజల్ట్స్లో అని చెప్పి చాలామంది ఒక్కసారి ఆశ్చర్యానికి లోనయ్యారు. టీఎస్ ఆన్లైన్పై విద్యాశాఖ సీరియస్, క్రిమినల్ కేసు పెట్టాలని నిర్ణయం. ఫలితాల రిలీజ్ టైంలో టెట్ కన్వీనర్కు యాక్షన్ డ్యూటీ వేయడంపై విమర్శలు. సో ఓవరాల్గా టెట్ రిజల్ట్స్ విడుదల కూడా పెద్ద గందరగోళంలో ఉన్నట్టుగా క్లారిటీ కనబడుతుంది. సో ఒకసారి టెట్ రిజల్ట్స్ గురించి మనం చూసుకుంటే దాదాపు 1,00,000 మంది క్వాలిఫై అయ్యారు. పేపర్ 1లో 72%, పేపర్ 2లో 39% మంది ఉత్తీర్ణత సాధించారు. సోషల్ స్టడీస్లో 35%, మ్యాథ్స్ అండ్ సైన్స్లో 42%. గత ఏడాది కంటే పెరిగిన పాస్ పర్సంటేజ్. టెట్లో సత్తా చాటిన ఇన్ సర్వీస్ టీచర్లు. సో ఓవరాల్గా చూసుకుంటే పేపర్ 1కి 71,000 మంది హాజరైతే క్వాలిఫై అయింది 51,000 మంది, దాదాపు 72% రిజల్ట్స్. పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్లో 69,000 మంది రిజిస్ట్రేషన్ అయితే 29,000 మంది క్వాలిఫై అయ్యారు, 42%. అదేవిధంగా పేపర్ 2 సోషల్లో 54,000 మంది రిజిస్ట్రేషన్ అయితే క్వాలిఫై అయింది 19,000 మంది, పాస్ పర్సెంటేజ్ 35. ఓవరాల్గా చూసుకుంటే హాజరైన వారు 1,95,000 మంది, క్వాలిఫై అయిన 1,00,000 మంది, పాస్ పర్సెంటేజ్ 51, అంటే 49% ఫెయిల్ అయ్యారని చెప్పేసి వీళ్ళు క్లియర్గా చెప్తున్నారు. సో మరొక అప్డేట్ చూసుకుంటే 27,712 మంది టీచర్లు పరీక్ష తప్పారు. అంటే దాదాపు 27,000 మంది ఫెయిల్ అయ్యారని చెప్తున్నారు. హాజరైన టీచర్లు 65,000 మంది, ఫెయిల్ అయిన వాళ్ళు 27,000 మంది అని చెప్తున్నారు. గణిత, సామాన్య, సాంఘిక శాస్త్రాల్లో అర్హత 50% లోపే. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్కు హాజరైన ప్రభుత్వ ఉద్యోగుల్లో దాదాపు 27,000 మంది అర్హత సాధించలేదు. గత నెల జరిగిన పరీక్షకి 65,000 మంది ప్రభుత్వ టీచర్లు హాజరయ్యారు. వీరిలో 37,000 మంది ఉపాధ్యాయులు మాత్రమే అర్హత సాధించారు. టెట్ ప్రవేశపెట్టక ముందు నియమితులైన, ప్రస్తుతం 5 ఏళ్లకు మించి సర్వీస్ ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులు 2 ఏళ్లు తప్పనిసరిగా టెట్ రాసి అర్హత సాధించాలంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. లేదంటే సదరు ఉపాధ్యాయులు తమ ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు గత ఏడాది సెప్టెంబర్లో కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా
టెట్ ఫలితాలు రాసిన ప్రభుత్వ టీచర్లు 42% మంది అర్హత సాధించలేకపోయారు. అందున గణితం, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రంలో వీళ్ళున్నారు. సో ఓవరాల్గా బోధించే టీచర్లే 50% కూడా అర్హత సాధించలేకపోయారు. పరీక్షకి ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇతరులు కలిపి మొత్తంగా 1,95,000 మంది హాజరయ్యారు. వాళ్ళు 1,00,000 మంది క్వాలిఫై అయ్యారు. సో ఓవరాల్గా ఈ న్యూస్ ఒక సమరీ వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. 65,000 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు రిజిస్ట్రేషన్ అయితే కేవలం 42% అయితే పాస్ అయ్యారండి. దాదాపు 27,000 మంది పాస్ కాలేదని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో మీ అందరికీ తెలుసు, సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చేసింది, ఎవరైతే టెట్ ముందు పెట్టకముందు జాబ్లో జాయిన్ అయ్యారో వాళ్ళు 2 ఏళ్లలో తప్పనిసరిగా టెట్ పాస్ కావాలి, లేకపోతే వాళ్ళని సర్వీస్ నుంచి తీసేయవచ్చు అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. సో మరొక వార్త చూసుకుంటే, ప్రవేశ పరీక్ష బహిష్కరణ 3-4 రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తాం. ప్రవేశ పరీక్షలు భరించాలని ప్రైవేట్ యాజమాన్యాలు నిర్ణయించాయి. కామన్ ఎంట్రన్స్ టెస్టుల నుంచి వైదొలుగుతామని, తమ కాలేజీల్లోని సీట్లకు తామే సొంతంగా నింపుకోవాలని ఆలోచనలు ఉన్నాయి. రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మసీ, లా, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ వంటి ప్రొఫెషనల్ కోర్సెస్ సీట్ల భర్తీకి వెబ్సైట్, ఐసెట్, ఎడ్సెట్, లాసెట్ వంటి ప్రవేశ పరీక్షలు నిర్వహించే కౌన్సిలింగ్ ద్వారా సర్కారీ కళాశాలలోని సీట్లు భర్తీ చేస్తుంది. అయితే కన్వీనర్ కోటాలో భర్తీ చేసే సీట్లకు సర్కార్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయడం లేదు. బకాయిలు గుట్టలుగా పెరుగుతున్నాయి. ఈ బకాయిలు 10,000 కోట్లకు ఉంటాయని యాజమాన్యాలు అంటున్నారు. 2-3 రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తాం. సో ఓవరాల్గా ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళే సపరేట్గా ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టుకుంటామని చెప్పేసి చెప్తున్నారు. మేము కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో పాల్గొనమని కూడా చెప్తున్నారు. కారణం మాకు బకాయిలు 10,000 కోట్ల దాకా పెండింగ్లో ఉండడమే అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. చూడాలి ప్రభుత్వం మరి ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తుంది అన్నది. సో మరొక చూసుకుంటే, వెబ్సైట్ సెంటర్లో డయాబెటిక్ కిట్లు. వెబ్సైట్ రాసే విద్యార్థులకి సౌకర్యార్థం పరీక్ష కేంద్రాల్లో డయాబెటిక్ కిట్లు అందుబాటులో ఉంచనున్నట్లు కన్వీనర్ ఒక ప్రకటన తెలిపారు. చాక్లెట్లు, బిస్కెట్లు, గ్లూకోజ్ వంటి వాటితో కూడినటువంటి కిట్లను సెంటర్లో అందుబాటులో ఉంచుతామని, ఒక టెక్నీషియన్ సైతం అందుబాటులో ఉంటారని వీళ్ళు చెప్తున్నారు. ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్, బీఎస్సీ నర్సింగ్ కోర్సులో ప్రవేశాలు నిర్వహించే టీజీ వెబ్సైట్ 2026 నోటిఫికేషన్ ఈ నెల 14 విడుదల కానున్న నేపథ్యంలో ప్రొఫెసర్ ఈ విధంగా చెప్పడం జరిగింది. మొబైల్ ఫోన్లో దరఖాస్తు. వెబ్సైట్కు దరఖాస్తు సులభతరం చేస్తామని ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు కంప్యూటర్, ల్యాప్టాప్లో మాత్రమే దరఖాస్తులు నింపే అవకాశం ఉండగా ఈసారి సెల్ ఫోన్లో కూడా దరఖాస్తు నింపే వీలు కల్పిస్తున్నామని చెప్పారు. వెబ్సైట్ రూపకల్పన చేస్తున్నామని వివరించారు. ఈసారి పరీక్ష ముగిసిన తర్వాత మార్కులు డిస్ప్లే చేసే విధానాన్ని కొత్త విధానాన్ని శ్రీకారం చుడుతున్నట్టు తెలిపారు. పరీక్ష పూర్తయిన తర్వాత గణితం, ఫిజిక్స్, రసాయన శాస్త్రం సబ్జెక్టులో విద్యార్థికి ఎన్ని మార్కులు వచ్చిందన్నది కంప్యూటర్పై ప్రత్యక్షమవుతుందని పేర్కొన్నారు. గతంలో ఏ మార్కుకు ఎంత ర్యాంక్ వచ్చిందన్న వివరాలు సైతం వెబ్సైట్లో పొందుపరిచే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. సో ఓవరాల్గా ఈ ఒక కొత్త పద్ధతికి వీళ్ళు శ్రీకారం చుడుతున్నారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వెబ్సైట్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఇమీడియట్గా మార్క్స్ అనేది డిస్ప్లే మీద వచ్చేసి వాళ్ళ ర్యాంక్స్ కానీ, గతంలో ఈ ర్యాంకుకి ఏ కాలేజీలో సీట్స్ కానీ, ఇవన్నీ కూడా ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అప్పుడప్పుడు ఇవ్వడం అన్నది ఖచ్చితంగా ఇది కొత్త మరవడికి శ్రీకారం చుట్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎగ్జామ్ అయిపోగానే మార్క్స్ అప్పటికప్పుడు ఇవ్వడం అన్నది ఖచ్చితంగా వాళ్ళకి ఎంతో ఉత్తేజకరంగా, వాళ్ళకి ఎంతో సంతోషంగా ఇవ్వడం ఖచ్చితంగా ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సో మరి చూడాలి రానున్న రోజుల్లో ప్రతి ఒక్క ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఇదే విధంగా ప్రభుత్వం మరి ముందుకు తీసుకుపోతుందా లేదా అన్నది. సో మరొక అప్డేట్ చూసుకుంటే, దేశవ్యాప్తంగా వేలలో మిగులుతున్న మెడికల్ సీట్లు 4 ఏళ్లలో 3,000 యూజీ అండ్ 14,000 పీజీ సీట్లు. రాజ్యసభలో కేంద్రం వెల్లడి. దేశంలో వైద్య విద్య విస్తరణ కోసం గత 5 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లను పెంచింది. అయితే సీట్లు పెరుగుతున్న వేల సంఖ్యలో మెడికల్ సీట్లు ఖాళీగానే ఉంటున్నాయి విషయాన్ని రాజ్యసభలో పేర్కొంది. రాజ్యసభ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. గడిచిన 4 ఏళ్లలో ఎంబీఏ సీట్లు 3,000 మిగిలిపోగా 14,000 పీజీ సీట్లు ఎవరు చేరకపోవడంతో ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. ఒకవైపు దేశంలో వైద్య విద్యల సీట్లు దొరక్క విదేశాల బాట పడుతుంటే, మరోవైపు మన దగ్గర ఉన్న వేల సంఖ్యలో యూజీ పీజీ సీట్లు మిగిలిపోవడంతో విద్యార్థి తల్లిదండ్రులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. సీట్లు నాకు చేరడం లేదు. మెడికల్ కాలేజీలో ఫ్యాకల్టీ నియామకాలు, ఖాళీ పోస్టులు, భర్తీలు, కాంట్రాక్ట్ సిబ్బంది వ్యవహారాలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయని కేంద్రం స్పష్టం చేసింది. వైద్యం అనేది రాష్ట్ర ప్రభుత్వాల అంశం కావడంతో మానవ వనరుల నిర్వహణ బాధ్యత రాష్ట్రాల మీదే అని తెలిపింది. ఒకవైపు సీట్లు పెరిగినా మరోవైపు ఫ్యాకల్టీ కొరత తీవ్రంగా ఉంటుంది. వీటి తోడు గ్రామీణ ప్రాంతాల్లో కాలేజీల నిర్వహణ అనేక లోపాలు ఉంటాయి. అలాగే పీజీ సీట్లపై ఆసక్తి తగ్గుతున్నాయి అని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా క్లినికల్ సీట్లు లేకపోవడంతో నాన్ క్లినికల్లో చేరేందుకు
విద్యార్థులు ఇష్టం పడడం లేదు. వైద్య విద్యా విస్తరణతో పాటు నాణ్యమైన ప్రమాణాలు, ఫ్యాకల్టీ నియామకాలు, విద్యార్థుల ప్రోత్సాహంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ రంగంలో నిపుణులకు అభిప్రాయపడుతున్నారు. సో ఓవరాల్గా వీళ్ళు చెప్పేది ఒకటే, సీట్లు పెరిగినా కానీ సరైన ప్రమాణాలు, సరైన ఫ్యాకల్టీలు, సరైన ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల చాలామంది చేరడం లేదు. ముఖ్యంగా విలేజ్ ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి కాలేజీల్లో సరైన ప్రమాణాలు లేకపోవడం చేత చాలామంది విద్యార్థులు చేరడానికి ఆసక్తి చూపడం లేదని చెప్పేసి కేంద్ర సహాయ మంత్రి ఒక ప్రకటనలో అయితే రాజ్యసభలో ఇవ్వడం జరిగింది. సో ఒకసారి డేటా చూసుకుంటే 2021-22లో 141 యూజీ సీట్లు, 3700 పీజీ సీట్లు మిగిలిపోయాయి. 2022-23 అకాడమిక్ ఇయర్లో 2000 యూజీ, 4400 పీజీ. అదేవిధంగా 2023-24లో 490 యూజీ, 3000 పీజీ సీట్లు. అదేవిధంగా 2024-25లో 380 యూజీ, 2800 పీజీ సీట్లు. ఓవరాల్గా కాలేజీలు పెట్టడం, సీట్లు పెంచడమే కాదు, దానికి కావాల్సిన సరైన ప్రమాణాలు, సరైనటువంటి ఫెసిలిటీస్, సరైనటువంటి ఫ్యాకల్టీస్ని కూడా చాలా ఇంపార్టెంట్ విషయం అని చెప్పి ప్రజలు గ్రహించి అటువంటి కాలేజీలు అయితే వాళ్ళు చేరడం లేదు. సో మరొక అప్డేట్ చూసుకుంటే, ఎస్సీ ఎస్టీ క్రిమి లేయర్పై స్పందన తెలపండి, కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల క్రిమి లేయర్లకు విద్యా సంస్థల అడ్మిషన్లు, ప్రభుత్వ ఉద్యోగాల రిజర్వేషన్లు ప్రయోజనాలు పొందకుండా మినహాయించడానికి ప్రమాణాలను నిర్దేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై తమ స్పందన తెలియజేయాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. రిజర్వేషన్పై 2024 ఆగస్టు 1న వెలువడిన తీర్పును అమలు చేయాలని కోరుతూ ఓపీ శుక్లా సమత ఆందోళన సమితులు దాఖలు చేశారు. చీఫ్ జస్టిస్ ఈ పిటిషన్ని స్వీకరించి మంగళవారం విచారించారు. దీనిపై కేంద్ర స్పందన కోరిన ధర్మాసనం కొన్ని రోజుల తర్వాత దీన్ని విచారిస్తామని తెలిపింది. ప్రసిద్ధి మండల కమిషన్ తీర్పులో క్రిమిలేయర్ సూత్రాన్ని నిర్దేశించారు. ఈ సూత్రం ప్రకారం ఓబీసీలోని సంపన్నులు విద్యా సంస్థలు, ప్రవేశాలు, ఉద్యోగాల పోటీలో ప్రయోజనం పొందకుండా నిషేధించారు. 2020 నాటి సీజే చంద్రజూడ్ నేతృత్వంలోని ధర్మాసనం అత్యంత వెనుకబడిన వారికి రిజర్వేషన్లు ప్రయోజనాలు కల్పించేందుకు ఎస్సీ కులాలలో ఉపయోగించిన రాష్ట్రంలో అధికారం ఇచ్చిందా మీ అందరికీ తెలిసిందే. సో ఓవరాల్గా ఎస్సీ ఎస్టీ క్రిమిలేయర్పై స్పందన తెలపండి అని చెప్పేసి కేంద్ర సుప్రీంకోర్టు తెలిపింది. త్వరలోనే ఈ కేసు విచారణకి స్వీకరిస్తామని కూడా చెప్పింది. మరొక వ్యూ చూసుకుంటే, భారత్లో అవినీతి తగ్గుముఖం, గత ఏడాది కంటే 5 స్థానాలు మెరుగు, 182 దేశాలకు గాను 91 ర్యాంకు, అమెరికాకు 29 ర్యాంకు, యూకేకి 20 ర్యాంకు, కరప్షన్ పర్ఫెక్షన్ ఇండెక్స్ నివేదిక వెల్లడి. ఈ నివేదిక విడుదల చేసిన ట్రాన్స్పరెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్. సో ఓవరాల్గా భారత్ అవినీతిలో కొద్దిగా తగ్గుముఖం బట్టి 5 ర్యాంకులు పెరిగి గత ఏడాది కంటే 5 స్థానాలు ముందుకు వచ్చింది. 182 దేశాలకు గాను 91 ర్యాంకులో ఉంది. గతంలో 96 ఉన్నది, ప్రస్తుతం 91కి వచ్చింది. సో ఓవరాల్గా ఇండియాలో అవినీతి తగ్గింది అని చెప్పేసి ఈసారి